జూన్ 30, 2025లో జరిగిన ఒక ఇన్సిడెంట్ సుప్రీంకోర్టే షాక్ అయ్యేలా చేసింది. ఢిల్లీలోని పూత్కలన్ అనే ఏరియాలో చవి శర్మ అనే 6 సంవత్సరాల పాప వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఒక స్ట్రే డాగ్ తనపైన అటాక్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం డాగ్ పాపని మల్టిపుల్ ప్లేసెస్లో గడిచింది. వెంటనే శకుంతలాదేవి అనే ఆమె బయటకు వచ్చి ఆ కుక్కల్ని తరిమి పాపను సేవ్ చేసింది. బ్లీడింగ్తో ఉన్న పాపని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేయించారు. కానీ కొన్ని రోజులకి ఆ పాప హెల్త్ చాలా క్రిటికల్గా మారింది. డాక్టర్స్ జస్ట్ ఇది సీజనల్ ఫీవర్ మాత్రమే, భయపడాల్సింది ఏం లేదని చెప్పారు. కానీ కొన్ని రోజులకి పాప పరిస్థితి ఇలా మారింది. చవి నీళ్లు కూడా తాగలేకపోయింది. వెంటనే పాపని కళావతి సర్జన్ చిల్డ్రన్ హాస్పిటల్, అక్కడ నుంచి మళ్ళీ రామ్ మనోహర్ లోహియా లాంటి కొన్ని హాస్పిటల్ కి మార్చారు. ఫైనల్లీ పిఠంపూర్ లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కానీ ఆ నెక్స్ట్ డేనే పాప చనిపోయింది. చవి వాళ్ళ ఫ్యామిలీ అంటే అక్కడ ఉన్న లోకల్స్ ఏం చెప్పారంటే ఆ కుక్క ఆ ఏరియాలో పిచ్చి పట్టినట్టు తిరుగుతూ కనిపించిన వాళ్ళందరి మీద అటాక్ చేసేదంట. కొంతమంది ఆల్రెడీ దీని మీద కంప్లైంట్ ఇచ్చారు, కానీ అథారిటీస్ యాక్షన్ తీసుకోలేదని చెప్పారు. అందుకే ఢిల్లీ గవర్నమెంట్ అండ్ సుప్రీంకోర్టు ఈ ఇన్సిడెంట్ ని చాలా సీరియస్ గా తీసుకుంది. స్ట్రీట్ డాగ్ మేనేజ్మెంట్ మీద ప్రొసీడింగ్ స్టార్ట్ చేసింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ఇండియాలో చాలా జరుగుతున్నాయి. రీసెంట్ గానే తెలంగాణ కామారెడ్డి డిస్టిక్ లో 2.5 సంవత్సరాల పాప బయట ఆడుకుంటూ ఉంటే ఒక కుక్క తన మీద అటాక్ చేసి కరిచింది. వెంటనే పేరెంట్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లి యాంటీ రెబిస్ ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా కూడా కొన్ని రోజుల తర్వాత పాప చనిపోయింది. 2024 మాత్రమే 37 లక్షల డాగ్ బైట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అంటే ప్రతిరోజు 1000 బైట్స్, అంటే ప్రతి 10 సెకండ్లకి ఒకరు కుక్క కాటుకు గురవుతున్నారు. అలా అని దీని సొల్యూషన్ ఏంటి? కుక్కల్ని చంపడమా? 2015లో కేరళలో ఎస్పెషలీ కల్లూర్ అండ్ మల్లాపురం సైడ్ స్ట్రే డాగ్స్ కి పాయిజన్ పెట్టడం, కొట్టడం, పట్టి చంపడం, కాల్చి తగలటం లాంటివి చేశాయని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక పోలీస్ లెటర్ లో మెన్షన్ చేసింది. AWBI కేరళ డీజీపీకి పంపిన ఒక లెటర్ లో స్ట్రీట్ డాగ్ ఎరాడికేషన్ అనే ఒక గ్రూప్ ఒక డాగ్ ని చంపితే 500 రివార్డ్ ఇస్తామని యాడ్స్ సర్క్యులేట్ చేసి మరీ చంపిందంట. కేరళలో ఇల్లీగల్ డాగ్స్ కిల్లింగ్ జరుగుతుందని AWBI చెప్తుంది. ఆ ఒక్క ఇయరే కేరళలో 3 డిస్ట్రిక్ట్స్ లో కలిపి ఆల్మోస్ట్ 40,000 కి పైగా డాగ్స్ చనిపోయాయంట. This man told NDTV that he has poisoned and killed at least 130 stray dogs. అగైన్ ఆగస్ట్ 2016లో కేరళ గవర్నమెంట్ ఈసారి ఓపెన్ గా వైలెంట్ అండ్ డేంజరస్ స్ట్రే డాగ్స్ ని చంపేయండి అని చెప్పింది. వాటికి కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఇంజెక్ట్ చేసి, అంటే అడల్ట్ డాగ్స్ కి సోడియం పెంతాల్, చిన్న పప్పీస్ కి థియోపెంతాల్ ఇంజెక్షన్స్ వాడి పెయిన్ లేకుండా చంపుతామని మినిస్టర్ KT జలీల్ చెప్పాడు. జూలై 2015లో మళ్ళీ కేరళ గవర్నమెంట్ సెవెరల్లీ సిక్ అండ్ డేంజరస్ స్ట్రే డాగ్స్ ని ఎథనేసియా చేయొచ్చు అని చెప్పింది. ఎథనేసియా అంటే ఒక మనిషిని లేదా జంతువుని డెలిబుల్ గా పెయిన్ లేకుండా మెడిసిన్స్ యూజ్ చేసి చంపడం. కానీ కేరళ హైకోర్టు దీని ఇంప్లిమెంటేషన్ ఆపేసింది, ఎందుకంటే ఇది అనిమల్ రైట్స్ కి అగైనెస్ట్. అంతేకాకుండా ఈసారి అనిమల్ లవర్స్ అండ్ డాగ్ లవర్స్ రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేశారు. కానీ కేరళ గవర్నమెంట్ మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేసింది, కానీ కుదరలేదు. ఇలా కేరళలో మాత్రమే కాదు, మన ఇండియాలో చాలా స్టేట్స్ లో లీగల్ గా అండ్ ఇల్లీగల్ గా డాగ్స్ ని చంపేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఓల్డ్ మద్రాస్ లో, అంటే ఇప్పుడు ప్రెసెంట్ చెన్నైలో మద్రాస్ కార్పొరేషన్ స్ట్రీట్ డాగ్స్ ని పట్టి, కాల్చి, పాయిజన్ పెట్టి, కొట్టి చంపడం లాంటివి చేసిందని AWBI చెప్తుంది. 1860 టైంలో ఒక రోజుకి చెన్నైలో 100కి పైగా డాగ్స్ ని చంపేశారు. 1964లో అయితే ఆల్మోస్ట్ 16,000 డాగ్స్ పర్ ఇయర్ చంపేశారు. 1985కి వచ్చేసరికి ఈ నంబర్ ఇంకా పెరిగింది. ఒక సంవత్సరానికి 30,000కి పైగా డాగ్స్ ని చంపేశారు. అండ్ 1996 టైంలో కూడా ఒక రోజుకి 135 డాగ్స్ లెక్కన చంపేశారని AWBI చెప్తుంది. సో ఇలా డాగ్స్ ని చంపడం దీనికి యాక్చువల్ సొల్యూషన్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు జనాలు ఇక్కడ 2 సైడ్స్ విడిపోతారు. ఒకరు అనిమల్ వెల్ఫేర్ అండ్ డాగ్ లవర్స్ అయితే, ఇంకొకరు పబ్లిక్ సేఫ్టీ సపోర్టర్స్. సో ఇక్కడ మనం 2 సైడ్స్ చూద్దాం. హ్యూమన్ లైఫ్ ఫస్ట్ అనే వాళ్ళ పాయింట్ ఏంటంటే, చాలా మంది పిల్లలు ఈ కుక్క కాటుకు గురవుతున్నారు. ముసలి వాళ్ళు రోడ్డు మీదకి రావడానికే భయపడుతున్నారు. బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. కుక్కలు కరవడం వల్ల రెబీస్ లాంటి డేంజరస్ డిసీజెస్ వస్తున్నాయి. కుక్కల ప్రాణాల కంటే మనుషుల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఈ పాయింట్ కి లా కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఇండియా ABC 2023 రూల్స్ ప్రకారం ఇన్క్యూరబుల్లీ, అంటే ఆ కుక్కకి నయం కానంత అనారోగ్యం అయినప్పుడు, మోర్టల్లీ వాండెడ్ అంటే ప్రాణాంతకంగా గాయపడ్డప్పుడు ఇంకా కొన్ని స్పెషల్ ప్రోటోకాల్స్ కింద ఎథనేసియా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ఆల్రెడీ 5-6 మందిని కడిచింది, లేదా దానికి రెబీస్ ఉందని అనుమానం వచ్చినప్పుడు ఎథనేసియా చేయొచ్చు. ఇప్పుడు అనిమల్ వెల్ఫేర్ సైడ్ వాళ్ళ పాయింట్ ఏంటో చూద్దాం. స్ట్రీట్ డాగ్స్ ప్రాబ్లం కి రీజన్ డాగ్స్ కాదు, అది మన సిస్టమ్ ఫెయిల్యూర్. గార్బేజ్ రోడ్స్ మీద పెట్టేది మనమే, స్టెరిలైజేషన్ కంప్లీట్ గా చెయ్యండి మనమే, 70% వ్యాక్సినేషన్ కవర్ చేయండి మనమే. సో ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ కి కుక్కల పనిష్మెంట్ ఎందుకు అనుభవించాలి? ఇలా ఎక్కువ సంఖ్యలో కుక్కల్ని చంపడం క్రూయల్, అండ్ డాగ్స్ మాస్ కిల్లింగ్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కాదని చెప్తున్నారు. అయితే ఈ ప్రాబ్లం కి అసలు యాక్చువల్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటో తెలుసుకునే ముందు అసలు మనుషులు ఎందుకు కుక్కల కోసం ఇంత ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు? और वो हमारी प्रकृति का हिस्सा रहेंगे, हम उन्हें उठाने की अनुमति बिल्कुल नहीं देंगे. हमारे बच्चे एक दिन नहीं उठेंगे, नहीं हम उठाने देंगे, बिल्कुल. जो जानवर हैं, जो बच्चे हमारे, उनके टोटली अगेंस्ट में आया है. For the dogs, they cannot take away dogs from the streets and anywhere else.
మనుషులకి కుక్కలకి మధ్య ఉన్న వేల సంవత్సరాల ఎమోషనల్ బాండ్ ఏంటో తెలుస్తుంది. సైంటిస్టుల ప్రకారం ఇది 15,000 నుంచి 40,000 క్రితమే స్టార్ట్ అయింది. అప్పట్లో మనుషులు అడవుల్లో చిన్న చిన్న గుంపులుగా జీవించేవారు. వాళ్ళు వేటాడి తినేవారు, రాత్రిలో మంట వేసుకొని కూర్చునేవారు. ఆ రోజుల్లో అడవుల్లో ఎక్కువగా తోడేళ్లు ఉండేవి. అవి బలమైనవి, తెలివైనవి, కానీ మనుషుల దగ్గరకు రావడానికి భయపడేవి. ఒక రోజు ఒక తోడేలు దూరం నుంచి మనుషుల క్యాంపును చూసింది. ఒకరోజు రాత్రి మనుషులందరూ నిద్రపోయాక ఒక తోడేలు జాగ్రత్తగా వెళ్లి మిగిలిపిన ఆహారం అండ్ ఎముకలను తీసుకొని పారిపోయింది. నెక్స్ట్ డే అదే విధంగా చేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అగ్రెసివ్ గా ఉన్న తోడేళ్లు మనుషుల దగ్గరకు రాలేకపోయాయి. కానీ కొంచెం కామ్ గా భయం లేని తోడేళ్లు మనుషులతో పాటు క్యాంప్స్ దగ్గర జీవించడం నేర్చుకున్నాయి. మనుషులు కూడా గమనించారు ఇవంత డేంజరస్ గా లేవు, పైగా రాత్రి ఏదైనా ప్రమాదం వస్తే ముందే గమనిస్తాయి, మిగిలిన ఆహారాన్ని తింటున్నాయని వాటిని కొట్టడం మానేసి కొంచెం ఆహారం పడేయడం మొదలు పెట్టారు. అవి కూడా మనుషుల మీద ఉన్న భయాన్ని తగ్గించుకున్నాయి. పిల్లలు పుడుతూ మనుషుల దగ్గర పెరిగిన కొత్త తరాలు ఇంకాస్త సాఫ్ట్ గా, ఇంకాస్త ఫెయిత్ఫుల్ గా, ఇంకాస్త ఫ్రెండ్లీగా అయ్యాయి. ఒక్క రోజులో తోడేలు కుక్కల్లా మారలేదు, ఒక తరంలో కూడా మారలేదు. వేల సంవత్సరాలు పట్టింది. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, శతాబ్దాలు గడిచాయి. ఒకప్పుడు దూరం నుంచి భయంతో క్యాంప్స్ చూసిన తోడేళ్లు తర్వాత మనుషులు పక్కనే నడిచే జంతువులుగా మారాయి. మరి మన ఇండియాలోకి ఎప్పుడు ఎలా వచ్చాయంటే, మన దేశంలో 11,000 years ముందే ఆల్రెడీ అట్లీస్ట్ 5 మేజర్ డాగ్ లీనేజెస్ ఉన్నాయని ఏన్షియంట్ DNA స్టడీస్ చెప్తున్నాయి. ఇండియా కాంటెక్స్ట్ లో ఇది ఎగ్జాక్ట్ గా ఏ ఇయర్ లో వచ్చిందో మనం చెప్పలేం, కానీ ఆర్కియాలజీ క్లియర్ గా చెప్తుంది. హరప్పన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలంలోనే ఇవి మన ఇండియాలో ఉన్నాయని. ఇక్కడ లోకల్ విలేజ్ డాగ్స్ నేటివ్ డాగ్స్ గా డెవలప్ అయ్యాయి. 5,000 to 6,000 years ముందు డాగ్స్ మన ఇండియాలో ఉన్నట్టు ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషులతో కలిసి జీవిస్తూ వస్తున్నాయి. అందుకే మిగతా జంతువుల కంటే మనిషికి కుక్కలతో కొంచెం స్ట్రాంగ్ బాండ్ ఉంది. పర్టికులర్లీ మన ఇండియాలో ఇది ఇంకా ఎక్కువ. దీనికి ఇంకో మెయిన్ రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో కుక్క అంటే జస్ట్ ఒక స్ట్రీట్ అనిమల్ కాదు. అది కొన్ని చోట్ల లాయల్టీ, ఇంకొన్ని చోట్ల ప్రొటెక్షన్, ఇంకొన్ని చోట్ల ధర్మానికి సింబల్ గా చూపిస్తారు. ముందు మహాభారతంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అవతారం పూర్తయిన తర్వాత పాండవులన్నీ వదిలేసి స్వర్గం వైపు వెళ్తున్న లాస్ట్ జర్నీలో ధర్మరాజుతో పాటు ఒక కుక్క మాత్రమే చివరి వరకు వస్తుంది. ఇక్కడ ధర్మరాజు స్వర్గానికి రావాలంటే ఆ కుక్కల్ని వదిలేసి రావాలని చెప్పినప్పుడు ధర్మరాజు దానికి ఒప్పుకోడు. నన్ను నమ్మి వచ్చిన ఒక జీవిని ఇలా వదిలేసి రానని దానికోసం నిలబడతాడు. ఈ కథలో కుక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మరాజును వదలకుండా అతనితోనే వెళ్తుంది. అదేవిధంగా శివుడి అవతారమైన భైరవుడి వాహనం కూడా కుక్కగా చెప్తారు. ఇది మనం చాలా గుళ్ళల్లో, ఫొటోస్ లో, బుక్స్ లో చూడొచ్చు. సో ఇక్కడ కుక్కని దేవుళ్ళ చూస్తాం. ఇంకో స్టోరీ ఏంటంటే, యమధర్మరాజు గారికి 2 4 కాళ్ళ కుక్క ఉన్నాయని, అవి మృత్యు మార్గాన్ని కాపలాగాస్తుంటాయని ఒక నమ్మకం. ఇక్కడ కుక్క సింబల్ ఏంటి? మృత్యు మార్గాన్ని కాపాడే ఒక జీవి, లైఫ్ అండ్ డెత్ మధ్య ఒక వాచ్మ్యాన్ లా ఉండేది. మన మైథాలజీలో చాలా చోట్ల కుక్క అంటే ఒక నమ్మకం, ఒక బలం. అందుకే కొన్ని కథల్లో దేవుడి పక్కన ఉంటుంది, ఇంకొన్ని కథల్లో స్వర్గం దాకా మంచితో వస్తుంది, ఇంకొన్ని కథల్లో నరక ద్వారాలు కూడా కాపాడుతుంది. అందుకే మన ఇండియాలో జనాలకి కుక్కలంటే కొంచెం అతి ప్రేమ. కానీ ఇదే మన ఇండియా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్ట్రీట్ డాగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. మన ఇండియాలో కుక్కల మీద ప్రేమ ఉంది, ఇది నిజం. కానీ ఇంకో నిజం ఏంటంటే, మన ఇండియాలో స్ట్రీట్ డాగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాటి వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది కుక్క కాటుకు గురవుతున్నారు. అలా కుక్క కాటుకు గురైన చాలా మంది రెబీస్ లాంటి డేంజరస్ వ్యాధులతో చనిపోతున్నారు. అంటే ఇదేమి చిన్న సమస్య కాదు, ఇది పబ్లిక్ సేఫ్టీ అండ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్ సంబంధించిన విషయం. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా ఎవరి తప్పు? ఇది కుక్కల తప్పు అని చెప్పడం కన్నా ఇది మన సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పడం కరెక్ట్. స్ట్రీట్ డాగ్స్ సడన్ గా ఆకాశం నుంచి చూడబడలేదు, అవి మనం చేసిన తప్పుల నుంచే వచ్చాయి. మన కాలనీస్ లో ఎక్కడ చూసినా ఓపెన్ గార్బేజెస్ ఉంటుంది. వేస్ట్ ఫుడ్ ని రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. స్టెరిలైజేషన్ కంప్లీట్ గా జరగదు, వ్యాక్సినేషన్ కవరేజ్ సరిగ్గా ఉండదు, పెట్స్ ని తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేస్తాం. ఇలా మనం చేస్తున్న తప్పులన్నీ కలిసి స్ట్రీట్ డాగ్ పాపులేషన్ ని పెంచుతున్నాయి. ఇక్కడ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటో క్లియర్ గా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్, మున్సిపాలిటీ పని ఏంటి? ప్రతి ఊర్లో స్ట్రీట్ డాగ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి, వాటికి స్టెరిలైజ్ చేయాలి, వ్యాక్సిన్ వేయించాలి అండ్ గార్బేజ్ కంట్రోల్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ పని ఏంటి? వాటన్నిటికి ఫండ్స్ ఇవ్వాలి. హాస్పిటల్లో యాంటీ రెబిస్ అండ్ ఇమ్యూనోగ్లోబిన్ అవైలబుల్ గా ఉండేలా చూసుకోవాలి, సిస్టమ్ ని మానిటర్ చేయాలి. మెయిన్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? చెత్త బయట పెట్టకూడదు, పెట్స్ ని రోడ్ మీద వదలకూడదు, డాగ్ బైట్స్ ని లైట్ తీసుకోకూడదు. సో ఇది ఒక్క సైడ్ ఫెయిల్యూర్ కాదు, మున్సిపాలిటీ, స్టేట్, పబ్లిక్ అండ్ హెల్త్ సిస్టమ్ అందరి షేర్ ఉన్న ఫెయిల్యూర్. నెంబర్ 1, గార్బేజ్ కంట్రోల్. ఫుడ్ ఎక్కడ ఉంటే డాగ్స్ అక్కడ ఉంటాయి. మనం గమనిస్తే కొన్ని ఏరియాస్లో స్ట్రీట్ డాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ వాటికి ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. మన హోటల్ వేస్ట్, మీట్ వేస్ట్, ఫిష్ వేస్ట్, హౌస్ ఫుడ్ వేస్ట్, ఓపెన్ డస్ట్బిన్స్, రోడ్ సైడ్ గార్బేజెస్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. వాటి నుంచి డైలీ డాగ్స్ కి ఫుడ్ దొరుకుతుంది. అలా తిండి దొరికితే అవి ఆ ఏరియాని వదిలి వెళ్ళవు, ఇంకా అక్కడే పిల్లల్ని పెడతాయి. ఎన్సీడీసీ గైడ్ లైన్స్ కూడా క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తిరిగే డాగ్స్ కి ఫ్రీ ఫుడ్ సోర్స్ తగ్గుతుంది. అది స్ట్రీట్ డాగ్ పాపులేషన్ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ గార్బేజ్ కంట్రోల్ అంటే కుక్కల్ని ఆకలితో చంపడం కాదు, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ అన్‌న్యాచురల్ గా దొరికే ఫుడ్ ని ఆపడం. నెంబర్ 2, స్టెరిలైజేషన్. రోజుకి పెరిగిపోతున్న కుక్కల్ని కంట్రోల్ చేయాలంటే ఒకటే మార్గం, స్టెరిలైజేషన్. అంటే ఆపరేషన్ చేసి కుక్కలకి పప్పీస్ పుట్టకుండా చేయడం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, స్ట్రీట్ డాగ్ పాపులేషన్ పెరిగేది మోస్ట్లీ కంటిన్యూస్ బ్రీడింగ్ వల్లే. ఒక ఫిమేల్ డాగ్ కంటిన్యూస్ గా రిపీటెడ్ గా పిల్లల్ని కంటే కొన్ని
కొన్ని సంవత్సరాల్లోనే ఆ ఏరియాలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. AWB హ్యాండ్ బుక్ లో స్టెరిలైజేషన్ తో పాటు వ్యాక్సినేషన్ కూడా కలిపి చేయాలని క్లియర్ గా చెప్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే ఏదో ర్యాండమ్ గా 2-3 కుక్కలకి ఆపరేషన్ చేసి వదిలేస్తే సరిపోదు. ఏరియా వైజ్ ప్రాపర్ కవరేజ్ చేయాలి. ఇప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. నెంబర్ 3 డాగ్ వ్యాక్సినేషన్. రెబీస్ రాకుండా ఆపేది ఇదే. మన ఏరియాలో స్ట్రీట్ డాగ్స్ ఉండడం ప్రాబ్లం కాదు, రెబీస్ ఉన్న స్ట్రీట్ డాగ్స్ ఉండడమే పెద్ద ప్రాబ్లం. WHO క్లియర్ గా చెప్తుంది 70% కంటే ఎక్కువ వ్యాక్సినేషన్ కవరేజ్ ఉంటే రెబీస్ స్ప్రెడ్ అవ్వకుండా ఈజీగా ఆపొచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో 1000 డాగ్స్ ఉన్నాయనుకోండి, అందులో 100 డాగ్స్ కి మాత్రమే వ్యాక్సినేషన్ చేయడం వల్ల పెద్ద యూస్ ఉండదు. కానీ 700కి పైగా డాగ్స్ కానీ వ్యాక్సినేషన్ ఇచ్చినట్టయితే రెబీస్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపచ్చు. చాలా మంది డాగ్స్ ని తగ్గించాలని అనుకుంటారు కానీ ఇమీడియట్ మనిషి ప్రాణాలు కాపాడేది మాత్రం వ్యాక్సినేషన్. ఒకవేళ మిమ్మల్ని ఒక వ్యాక్సినేషన్ కుక్క కరిచినా కానీ మరీ ప్రాణాంతకంగా అయితే మారదు. సో అందుకే వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 4 ఫాస్ట్ మెడికల్ రెస్పాన్స్. చాలా మంది కుక్క కరిచినాక లైట్ తీసుకుంటారు, ఏదేదో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా హెల్త్ చాలా క్రిటికల్ గా అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. ఇదే చాలా మంది చేసే తప్పు. కుక్క కరిచిన వెంటనే సోప్ అండ్ వాటర్ తో ఆ ప్లేస్ ని బాగా వాష్ చేయాలి. తర్వాత వెంటనే ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత ఫాస్ట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి యాంటీ రెబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒకవేళ కుక్క మిమ్మల్ని మల్టిపుల్ ప్లేసెస్ లో వచ్చినట్టయితే RIG ఇమ్యూనోగ్లోబిన్ కూడా అవసరం అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్స్ 4 పిల్లర్స్ లాంటివి. ఇందులో ఏ ఒక్క పిల్లర్ మిస్ అయినా సిస్టమ్ వీక్ అవుతుంది. ఇది ఒక్క పిల్లర్ తో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. చాలా మంది అనే మాట ఏంటంటే మన ఇండియాలో స్ట్రీట్ డాగ్స్ చాలా అగ్రెసివ్ ఉన్నాయి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో తెలియదు, ఎప్పుడు మొరుగుతుందో ఎప్పుడు తరుముకుంటుందో తెలియదు అంటారు. ఒక్కసారి జెన్యూన్ గా ఆలోచించండి, అసలు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాయి? చాలా మంది కుక్కల్ని రాళ్లతో కొడతారు, తంతారు, తరుముకుంటారు, బైక్తో గుద్దిస్తారు, అనవసరంగా వాటిని బాధ పెడతారు. అసలు ఒక డాగ్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? సో దీని గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుంటారు. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ కొట్టండి, సో దట్ ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.